నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ సంవత్సరం దేవి శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, అమ్మవారిని ఏ రోజున ప్రతిష్ఠించుకోవాలి, ఇంకా కలశ స్థాపన ఏ సమయంలో చేయాలి, ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రూపాల్లో దర్శనమిస్తారు, ఏ రంగు చీరను ధరిస్తారు, అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి, అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, ఏ మంత్రాలతో అమ్మవారిని స్తుతించాలి, ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఏ రోజు వచ్చింది, సరస్వతీ దేవి పూజ ఎప్పుడు చేయాలి, అక్షరాభ్యాసం సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. ఈ 9 రోజులు అమ్మవారిని పూజించిన తర్వాత 10వ రోజున అమ్మవారిని ఎలా కదపాలి, ఏ సమయంలో అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి అనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. ఈ ఒక్క వీడియోలోనే మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుందండి. అందుకనే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఇంతకుముందే నేను దసరా పండగకి సంబంధించిన పూర్తి వివరాలు నేను షేర్ చేశానండి. దసరా పండుగ ఎప్పుడు వచ్చింది, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, విజయముహూర్త సమయం ఏమిటి, వాహనాలకి పూజ ఏ సమయంలో చేయాలి, సమయవృక్ష పూజ, అన్ని విషయాలు కూడా నేను షేర్ చేశానండి. ఒక్కసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు టైమింగ్స్తో సహా మీకు తెలుస్తాయి. ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి, మీకు పూర్తి క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓం శక్తి, శ్రీ శక్తి, ఆది పరాశక్తి అయినటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ శరన్నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజిస్తాము. జై దుర్గా భవాని అనే నామంతో అమ్మవారి ఆలయాలు మారుమ్రోగుతుంటాయి. అమ్మవారు శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అవతారాలు ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి 9వ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా 10వ రోజున చెడుపై మంచి సాధించిన విజయానికి గాను ప్రజలంతా ఎంతో అంగరంగ వైభవంగా అమ్మవారిని పూజిస్తాము. అదే విజయదశమి. దానినే మనం దసరా పండుగగా జరుపుకుంటాము. అయితే నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు అనేవి ప్రాంతాల బట్టి మారుతూ ఉంటాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలు అనేవి వేరుగా ఉంటాయండి. అదే శ్రీశైలంలో ఉన్నటువంటి భ్రమరాంబిక అమ్మవారి అవతారాలు వేరుగా ఉంటాయి. ఈ నవరాత్రుల్లో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారండి. అయితే మీరు ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటారో ఆయా అమ్మవార్ల అవతారాలు బట్టి మీరు ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు విజయవాడకి దగ్గరగా ఉన్నట్లయితే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజనైతే చేసుకోవాల్సి ఉంటుందండి. అదే మీరు శ్రీశైలానికి దగ్గరగా ఉన్నట్లయితే భ్రమరాంబిక అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజలు అయితే నిర్వహించుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువున్న కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నానండి. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి అవతారాలకు సంబంధించిన పూజా వీడియోసే ఇంకా మిగతా మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. మీరు ఆ వీడియోస్ చూసి పూజ చేసుకోవాలనుకునేవారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే అమ్మవారు నవరాత్రుల్లో ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఈ నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తాయి అనేది తెలుసుకుందాం. దసరా శరన్నవరాత్రుల తేదీ 2024 అక్టోబర్ 3వ తేదీన గురువారం పాడ్యమి తిథి నుండి మనకి దేవీ నవరాత్రులు అనేవి ప్రారంభమవుతాయండి. ఇంకా ఎప్పుడు ముగుస్తాయంటే 2024 అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం నవమి తిథితో ఈ శరన్నవరాత్రులు అనేవి ముగుస్తాయి. మొత్తం 9 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తాము. ఇంకా 10వ రోజునే విజయదశమి. దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారు ఏ అవతారాల్లో దర్శనమిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల్లో మొదటి రోజు 2024 అక్టోబర్ 3 గురువారం పాడ్యమి తిథి, నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజే అమ్మవారిని పెట్టుకొని కలశ స్థాపన చేసి అఖండ దీపారాధన చేస్తారు. కలశ స్థాపన శుభ సమయం అక్టోబర్ 3వ తేదీన ఉదయం 6:15 నుండి 7:22 వరకు మంచి శుభ గడియలు ఉన్నాయండి. ఈ సమయంలో కలశ స్థాపన చేసి అమ్మవారి పూజని ప్రారంభించవచ్చు. ఒకవేళ ఈ సమయానికి కుదరకపోయినట్లయితే మరొక మంచి ముహూర్తమైనటువంటి అభిజిత్ ముహూర్తం ఉందండి. అది ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. ఈ సమయంలో అయినా సరే మీరు కలశాన్ని ప్రతిష్ఠించి అమ్మవారికి పూజలు అనేవి నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈ మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తారండి. ఈ రోజు అమ్మవారు లేత గులాబీ చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున ఎర్రని మందారాలతో గాని గులాబీ పువ్వులతో గాని
కానీ తుమ్ము పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం. అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాల స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకుంటే చాలా మంచిది. లేదంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అయి నమః అనే మంత్రాలతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన సంతానం కలుగుతుందండి, సద్బుద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు కార్యసిద్ధి జరుగుతాయి. పూజ అయిన అనంతరం ఎవరికైనా ఆడబడుచులకి రవికెల గుడ్డ దానం చేస్తే చాలా మంచిది. ఇంకా నవరాత్రుల్లో రెండవ రోజు 2024 అక్టోబర్ 4వ తేదీన శుక్రవారం విద్య తిథి, నక్షత్రం చిత్తా నక్షత్రం. ఈ రెండో రోజున అమ్మవారు శ్రీ గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు నారింజ రంగు చీరను కానీ కనకాంబరం రంగు చీరలో కానీ అమ్మవారు దర్శనమిస్తారండి. ఇంకా అమ్మవారికి ఈ రోజున తామర పువ్వులతో కానీ కలువు పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున నిమ్మకాయ పులిహోరని నైవేద్యంగా నివేదన చేయాలి. పూజలో అమ్మవారి స్తోత్రాలు, గాయత్రి మంత్రం, కవచం చదువుకొని అమ్మవారిని పూజిస్తే చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమః అనే మంత్రం స్తుతించుకుంటూ కూడా అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారిని పూజించడం వలన మంత్రశక్తి, తేజస్సు పెంపొందుతుంది. ఈ రోజు ఎవరికైనా ఎర్రటి గాజుల్ని దానం చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో మూడవ రోజు 2024 అక్టోబర్ 5 శనివారం తదియా తిథి, స్వాతి నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తారండి. ఈరోజు గంధం చీరను ధరిస్తారు. అమ్మవారికి ఈ రోజున మల్లె పువ్వులతో కానీ పొగడ పువ్వులతో కానీ పూజించాలి. అమ్మవారికి ఈ రోజున కొబ్బరి అన్నం లేదా గారెల్ని నైవేద్యంగా నివేదన చేయాలి. ఈరోజు అన్నపూర్ణ అష్టకంతో అమ్మవారిని పూజించాలి. లేదంటే ఓం శ్రీ అన్నపూర్ణ దేవియై నమః అనే మంత్రంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ధన ధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదు. ఈ రోజు మీ శక్తి కొలది లేని వారికి అన్న భోజన కార్యక్రమాలు నిర్వహిస్తే అమ్మవారి కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది. ఇంక తర్వాత నవరాత్రిలో 4వ రోజు 2024 అక్టోబర్ 6వ తేదీన ఆదివారం చవితి తిథి, నక్షత్రం విశాఖ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిస్తారు. ఈ రోజు అమ్మవారు బంగారు రంగు చీరను ధరిస్తారు. అమ్మవారికి ఎర్రటి కలువులతో కానీ ఎర్రటి గులాబీలతో కానీ పూజిస్తే చాలా మంచిదండి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం చక్కెర పొంగలి. ఈ రోజు అమ్మవారిని శ్రీ లలిత సహస్రనామాలతో కానీ లేదంటే ఓం శ్రీ లలిత దేవి అయి నమః అనే మంత్రాలతో కానీ పూజించాలి. అమ్మవారిని పూజించడం వలన అఖండ కీర్తి ప్రాప్తిస్తుంది. ఈ రోజు ఎవరికైనా సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిది. ఇంకా దసరా నవరాత్రుల్లో 5వ రోజు 2024 అక్టోబర్ 7వ తేదీన సోమవారం పంచమి తిథి, నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈ రోజు పసుపు రంగు చీరను గాని బంగారు వర్ణం చీరను గాని ధరిస్తారు. ఈ రోజు అమ్మవారిని పసుపు రంగు పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం కట్టె పొంగలి లేదా చలిముడి వడపప్పుని నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారికి పూజ చేసేటప్పుడు మహాచండీ స్తోత్రాలతో గాని అష్టోత్తరాలతో గాని లేదా మంగళ చండికా స్తోత్రాలతో గాని అమ్మవారిని పూజించాలి. చండీదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రుపీడ తొలగుతుంది. అలాగే ఈరోజు చేయవలసిన దానం స్వయంపాక దానం లేదా బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాన్ని కానీ సమర్పించాలి. నవరాత్రుల్లో 6వ రోజు 2024 అక్టోబర్ 8వ తేదీన మంగళవారం షష్ఠి తిథి, నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారండి. అమ్మవారిని ఈరోజు తామర పువ్వులతో కానీ కలువు పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ పూజించాలి. ఈ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం క్షీరాన్నం, పూర్ణం బూరెలు లేదా రవ్వ కేసరిని నైవేద్యంగా నివేదన చేయాలి. అమ్మవారిని లక్ష్మీ స్తోత్రాలతో కానీ అష్టోత్తరాలతో కానీ పూజించాలి. లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీ దేవియే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం వలన అఖండ ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతాయి. ఈరోజు మీ శక్తి కొలది లేని వారికి దాన ధర్మాలు చేయడం కానీ లేదంటే డబ్బుల్ని దానం చేయడం కానీ చేస్తే చాలా మంచిది. దేవి శరన్నవరాత్రుల్లో 7వ రోజు 2024 అక్టోబర్ 9వ తేదీన బుధవారం సప్తమి తిథి, నక్షత్రం మూలా నక్షత్రం. మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి అమ్మవారిగా మనం పూజిస్తాము. ఈరోజు శ్రీ సరస్వతీదేవి అమ్మవారి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారండి. ఈరోజు పిల్లల చేత సరస్వతీదేవి పూజ చేయించడం కానీ లేదంటే చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసాలు చేయించడం చాలా మంచిది. అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఉదయం 9 గంటల 3 నిమిషాల నుండి 9 గంటల 27 నిమిషాల వరకు మంచి శుభ సమయం
సమయం ఉందండి. ఈ సమయంలో అమ్మవారికి పూజ కానీ అక్షరాభ్యాసాలు కానీ చేయిస్తే చాలా మంచిది. ఇంకా ఈరోజు సరస్వతీదేవి అమ్మవారు తెలుపు రంగు చీరను ధరిస్తారండి. అమ్మవారికి తెల్లని పువ్వులతో కానీ మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దధ్యోజనం, పాయసాన్నం. ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాలు కానీ ఓం సరస్వతీదేవియే నమః అనే మంత్రాలతో కానీ పిల్లల చేత పూజ చేయిస్తే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేయడం వలన ఆ అమ్మవారి కటాక్షంతో పిల్లలకి సంపూర్ణ విద్యాప్రాప్తి కలుగుతుంది. ఈరోజు విద్యార్థులకి పుస్తకాలు దానం చేస్తే చాలా మంచిది. శరన్నవరాత్రుల్లో 8వ రోజు 2024 అక్టోబర్ 10వ తేదీన గురువారం, అష్టమి తిథి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అష్టమి తిథి ఉన్న రోజున దుర్గాష్టమిగా జరుపుకుంటాము. ఈ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవి అమ్మవారి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరిస్తారండి. అలాగే అమ్మవారిని ఈరోజు ఎర్రని పువ్వులతో పూజించాలి. ఇంకా అమ్మవారికి ఈరోజు పులగం లేదా కదంబాన్ని ప్రసాదంగా నివేదన చేయాలి. ఈరోజు దుర్గాదేవి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ చదువుకోవాలి. లేదంటే ఓం దుమ్ దుర్గాయే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈరోజు దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వలన శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ఈరోజు ఎర్రటి చీరని దానంగా ఇస్తే చాలా మంచిది. దసరా నవరాత్రుల్లో 9వ రోజు 2024 అక్టోబర్ 11వ తేదీన శుక్రవారం, నవమి తిథి, ఇంకా నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. నవమి ఉన్న రోజున మహర్నవమిగా జరుపుకుంటాము. ఈరోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారంలో దర్శనమిస్తారండి. అమ్మవారు కాఫీ రంగు చీరను కానీ నీలు రంగు చీరను కానీ ధరిస్తారు. అమ్మవారికి ఈరోజు నల్ల కలువులతో కానీ శంఖం పువ్వులను కానీ సమర్పిస్తూ పూజ చేస్తే చాలా మంచిది. నైవేద్యంగా చింతపండు పులిహోర, గారెలు, పానకం, వడపప్పు నివేదన చేయాలి. అమ్మవారిని మహిషాసుర మర్దిని స్తోత్రాలతో కానీ లేదా ఓం శ్రీ మహిషాసుర మర్దినియే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించాలి. ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ధైర్యం, విజయం కలుగుతుంది. ఈ రోజు బ్రాహ్మణులకి స్వయం పాకదానం చేస్తే చాలా మంచిది. ఈ రోజుతో దేవి శరన్నవరాత్రుల్లో 9 రోజులు 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమైతే ఇస్తారండి. ఇంకా 10వ రోజునే విజయదశమి 2024 అక్టోబర్ 12వ తేదీన శనివారం, దశమి తిథి, నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈరోజు అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి రూపంలో దర్శనమిస్తారండి. అమ్మవారు ఆకుపచ్చ చీరని ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని ఎర్రని పువ్వులతో కానీ వివిధ రకాల సుగంధభరితమైన పువ్వులతో కానీ అమ్మవారిని పూజించాలి. ఇంకా అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం శాకాన్నం లేదా మహా నైవేద్యం. అంటే ఈ 9 రోజులు మీరు అమ్మవారికి నివేదించిన నైవేద్యాలన్నీ కూడా ఈ 10వ రోజున మళ్ళా అమ్మవారికి నైవేద్యంగా నివేదనలు చేస్తారు. అమ్మవారి అష్టకంతో అమ్మవారిని పూజిస్తే చాలా చాలా మంచిదండి. లేదంటే ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమః అనే మంత్రాలతో కానీ అమ్మవారిని పూజించవచ్చు. రాజరాజేశ్వరి దేవి అమ్మవారిని పూజించడం వలన శక్తి, సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు ఎవరికైనా పూలమాలల్ని దానం చేస్తే అమ్మవారి కటాక్షం వలన మీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఈ విధంగా అమ్మవారు 10 రోజులు 10 అలంకరణలో దర్శనమిస్తారండి. ఇలా 10 రోజులు అమ్మవారిని ఎంతో ఘనంగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని ఏ రోజు కదపాలి, అమ్మవారికి ఉద్వాసన ఏ సమయంలో చెప్పాలని అంటే నవరాత్రులు 9 రోజులు పూర్తి చేసుకున్న తర్వాత 9వ రోజున మంగళవారం కానీ శుక్రవారం కానీ రాకుండా ఉన్నట్లయితే 9వ రోజున అమ్మవారిని కదిపేయొచ్చండి. కానీ మనకి ఈ సంవత్సరం 9వ రోజు శుక్రవారం వచ్చింది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారిని శుక్రవారం రోజున కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం 10వ రోజున మాత్రమే అమ్మవారికి ఉద్వాసన అనేది చెప్పాలి. కలశాన్ని కూడా ఈ రోజే కదపాలి. అలాగే అఖండ దీపం పెట్టుకున్న వారు అఖండ దీపాన్ని కూడా ఈ రోజే తీయాలి. అమ్మవారి ఉద్వాసన సమయం 2024 అక్టోబర్ 12వ తేదీన శనివారం ఉదయం మీరు పూజ చేసుకున్న తర్వాత 11 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 48 నిమిషాల లోపు అమ్మవారికి ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠాన్ని తీసేవచ్చండి. ఒకవేళ ఉదయం వేళల్లో మీకు కుదరదని అనుకునేవారు సాయంత్రం వేళలో అయినా సరే అమ్మవారికి ఉద్వాసన చెప్పొచ్చు. సాయంత్రం 3 గంటల 19 నిమిషాల నుండి 5 గంటల 11 నిమిషాల లోపు అమ్మవారి పీఠాన్ని లేదా అమ్మవారిని కదిలించవచ్చు. నవరాత్రుల్లో పూజ చేయవలసిన పువ్వులు కానీ నైవేద్యాలు కానీ మీకు దొరకకపోయినా లేదంటే నైవేద్యాలు చేయడం రాకపోయినా మీకు దొరికిన పువ్వులతో అమ్మవారిని పూజించవచ్చండి. అలాగే మీకు ఏదైతే నైవేద్యాలు చేయగలరో ఆ నైవేద్యాలు రోజుకొక నైవేద్యం చేసి అమ్మవారికి నివేదన చేయవచ్చండి.
నవరాత్రులకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేశానండి. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అనే వీడియోస్ అన్నీ కూడా నేను షేర్ చేయబోతున్నాను. ఎవరైతే నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలని అనుకుంటున్నారో వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తాయండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది, నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.